ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి డబుల్ ఇంజన్ సర్కార్ ఫోకస్ చేస్తోందని మాజీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. కేంద్రం స్టీల్ ప్లాంట్కి ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వడం శుభపరిణామమని, స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు కేంద్రం కట్టుబడి ఉందని జీవీఎల్ అన్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రత్యేక ఫోకస్ చేస్తుందన్నారు. అమరావతికి 15,000 కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించినట్లుగా గుర్తు చేశారు. నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇచ్చేటువంటి ఆర్థిక సహాయంతో మరొక వరాన్ని ప్రకటించింది. 11,440 కోట్ల రూపాయలతో ఒక ప్రత్యేక ప్యాకేజీని వైజాగ్ స్టీల్ ప్లాంట్ని నిలబెట్టడం కోసం, నిలదొక్కోవటం కోసం, మళ్ళీ లాభాన బాటన దాన్ని నడపడం కోసం నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి ఆర్థిక ప్యాకేజ్ నాకు తెలిసి మోదీ 3.0లో మరే సంస్థకు దక్కనటువంటి ఒక గొప్ప వరం. దీనికి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని అంశాల్లో రాష్ట్రం ముందుకు వెళ్తోంది. గత 7 నెలల్లో రాష్ట్రానికి అనేక వరాలని ఇచ్చినటువంటి, అనేక పథకాలను ప్రకటించినటువంటి అమరావతి అభివృద్ధి పట్టాలెక్కింది. ఒక పక్క రైలు పట్టాలని, రైలు మార్గాన్ని శాంక్షన్ చేయటం, త్వరితగతిన శాంక్షన్ చేయటం, 15,000 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని వెంటనే గత బడ్జెట్లోనే ప్రవేశపెట్టడం, అనౌన్స్ చేయటం, ఆ నిధులు సమకూర్చటం, మరి అమరావతి నిర్మాణం కల కాకుండా అది సాకారం చేసే విధంగా అనేక మార్గాలుగా నిధుల్ని ఏర్పాటు చేసే విధంగా చేయటం, కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఇచ్చే చేయూతకు ప్రధాని నరేంద్ర మోదీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు కేంద్రం ప్రకటించిన ప్యాకేజ్ ఉపశమనం కలిగించిందని ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ అన్నారు. కూటమి ప్రభుత్వం కృషితో స్టీల్ కార్మికులకు భరోసా లభించిందన్నారు. భవిష్యత్తులో ఉక్కు పరిశ్రమను అభివృద్ధి బాట పట్టించేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తామన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్ర పోషించారన్నారు. పవన్ కళ్యాణ్ పదవుల కోసం పోరాటాలు చేయలేదని, ప్రజాక్షేమం కోసమే పనిచేశారన్నారు. క్యాపిటల్ మైన్స్ కోసం ఎన్డీఏ కూటమి కృషి చేస్తోందని కొణతాల రామకృష్ణ అన్నారు. ఎంతో ప్రతిష్టాకరమైనటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థగా ఆ రోజు 32 మంది ఆత్మత్యాగంతో ఆనాడు ఉన్నటువంటి తెన్నేటి విశ్వనాథం గారి నాయకత్వంలో ఏర్పాటైనటువంటి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఈరోజు కూటమి ప్రభుత్వం శాతల ప్రభుత్వం కానీ మాటల ప్రభుత్వం కాదు అన్నది నిరూపించి 7 మాసాల్లోనే ఏవైతే జటిల సమస్యలతో గత 5 సంవత్సరాలు ఇబ్బంది పడ్డామో, రాజధాని లేక పోలవరం ప్రాజెక్టు పూర్తిగా నిర్వీర్యం చేసి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడానికి, ఆ స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి భూములు అమ్మటానికి గత ప్రభుత్వం స్వయంగా గత ముఖ్యమంత్రి గారే ఈ భూములు అమ్ముకోండి అని చెప్పినటువంటి పరిస్థితి మీ అందరికీ కూడా తెలుసు. రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది కాబట్టే ప్రైవేటీకరణ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు స్వయంగా పార్లమెంట్లో చెప్పినటువంటి సందర్భం మనందరికీ కూడా తెలుసు. ఇటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే 7వ మాసంలోనే ఇటువంటి ప్రతిష్టాకరమైనటువంటి స్టీల్ ప్లాంట్కి ఒక గట్టి పునాది మళ్ళీ వేయడం జరిగింది. ఈ పునాది ద్వారా దేశంలోనే నెంబర్ 1 స్టీల్ ప్లాంట్గా రూపొందించడానికి కావాల్సినటువంటి చర్యలు కూడా ఎన్డీఏ ప్రభుత్వం తీసుకోవడం జరుగుతుంది. దీనికి విశాఖ ప్రజల తరపున, ఉత్తరాంధ్ర తరపున, తెలుగు రాష్ట్ర ప్రజల తరపున మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి నా హృదయపూర్వక ప్రజల తరపున అభినందనలు, కూటమి తరపున అభినందనలు వారికి తెలియపరుస్తూ ఉన్నా. పరిపాలనలో అనుభవం లేకపోయినా ఒక డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఈ దేశానికి, రాష్ట్రానికి ఏదో చేయాలి, ప్రజలకు చేయాలనే తపనతో తన కంకణం కట్టుకొని ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పి, ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో ఎన్డీఏలో భాగస్వాములు అవడానికి ముఖ్యంగా దోహదపడ్డది పవన్ కళ్యాణ్ గారి వల్ల ఈరోజు ఈ విజయం సాధించామంటే ఆ రోజు కూటమి ఏర్పడ్డాం కాబట్టే ఈరోజు ఈ విజయం సాధించగలిగాం.